ఇంటిని కట్టుకోగలిగి నడిపించుకునే విధానంలో స్త్రీ చాలా ప్రాముఖ్యమైన ఘటన. ఇందులో 3 రకాలుగా ఉన్నాయి. మొదట ఒక తల్లికి జన్మించింది స్త్రీ, తర్వాత ఒక భర్తగా ఒక పురుషుణ్ణి మరి వివాహం చేసుకుంటారు. తర్వాత తన గర్భఫలము పడి బిడ్డలతో మరి సంసార జీవితాన్ని భారాన్ని మోస్తూ కుటుంబంలో అందరికీ అనుకూలంగా ఉంటూ బిడ్డలను సాగుకి పెద్ద చేసి వారి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేది స్త్రీ. పురుషుడు సంపాదించుకొచ్చి వారికి ఇచ్చేవారే కానీ ఆనా పాలన చేసే వ్యక్తి కాదు. భార్య ఎవరి నేను గట్ట ఇప్పుడంతా స్త్రీ మీదే. ఈ భార్యాభర్తలుగా ఇది కాబోతున్న వీరికి మరి ఎవరు జ్ఞానం కలిగి నడుచుకోవాలంటే స్త్రీయే. భర్త దగ్గర ఎలా ఉండాలి, అత్తమామల దగ్గర ఎలా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలి, మరుతుల దగ్గర ఎలా ఉండాలి, అట్టి జ్ఞానంతో నడుచుకోవాల్సిన స్త్రీయే కనుక స్త్రీ పాత్ర చాలా గొప్పది. దేవుడు ఘనత ఇచ్చాడు యేసుక్రీస్తు. ఆ ఘనతను మనము కాపాడుకునేవారుగా ఈ సహోదరిని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మరి వివాహం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరికి వారే ఉన్నారు, మీరెవరు ఆయన ఎవరు తెలియదు. కానీ ఈరోజు ఒక బంధంతో వారిద్దరూ ఏక శరీరమై కాబోతున్నారు. మొదట అంతకుముందు ఎవరికి వారే, కానీ ఇప్పుడు వారి జీవితాలు మరి ఒకటి చేయబడుతున్నాయి. ఒకరు అర్థం చేసుకుని వారి జీవితంలో సుఖమయంగా సంతోషమయంగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిడ్డలతో మీ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ ఇంట్లో సమస్యలు వస్తాయి, వచ్చినప్పుడు వాటిని సరి చేసుకొని చక్కగా సంసార జీవితాన్ని గడుపుకునే వారిగా ఉండాలని అందరితో మీతో ఇద్దరితో నేను తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాను. తండ్రి, ఈ మాటలన్నీ ఆయన బిడ్డల్లో ఫలించి వారు జీవించబడినట్లుగా మీ సహాయం దయచేయమని, ఇదిగోనైనా ఆదామునైనా ఎముకలో ఎముక తీసినట్లుగా, ఇదిగోనైనా పెళ్లి కుమారుడు ఎముకలో ఎముకగా ఇదిగోనైనా సహోదరుని తీసి మరి జతపరిచినట్లుగా తన వద్దకు తీసుకొచ్చినట్లుగా ఇదిగో మనకు చూస్తున్నా ప్రభువా. ఎవరికైనా రుణం రాసి పెట్టి ఉంచుతాడు దేవుడు, వారినే ఆ భారీగా దేవుడు ఏర్పరిచాడు కనుక ఆ ఏర్పాటులో వారు దీవించబడినట్లుగా మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం.